च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति ओम। సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అమ్మగారు నిన్న మీరు అడిగారు కదా, సంస్కృత గ్రూప్ లో మీరు షేర్ చేశారండి. ఇది పెట్టానుగా ఆచార్య. అదే దాని గురించే చెప్తున్నాను. ఇది తరగతి ప్రారంభమైన తర్వాత మీరు ఇతరులకు దీని లింక్ ను షేర్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అందుకనే అది షేర్ చేయడం జరిగింది. ఆ సమయంలో అది ఎవరైనా నొక్కినట్టయితే నేరుగా వస్తారు కొత్తవారు అనేది అభిప్రాయం. అట్లాగే చేత ప్రకాశము, అష్టమ సముల్లాసము, 182వ పుటలో చూడండి. ప్రశ్నకర్త ప్రశ్న అడిగాడు ఏంటంటే, ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తథా. మాండుక్యోపనిషత్తు గౌడపాద కారిక. ఏది ప్రథమమున ఉండక అంతమున ఉండదో అది వర్తమానమునను ఉండదు లేదు. సృష్టికి పూర్వము జగత్తు లేదు, బ్రహ్మముండెను. ప్రళయము అంతమున అంటే చివరికి జగత్తు ఉండదు, కేవల బ్రహ్మము ఉండును. కావున వర్తమానమున ఈ జగత్తంతయు బ్రహ్మం ఎలా కాదు? ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి ఉత్తరం ఇవ్వడం జరుగుతుంది, చూడండి. నీవు చెప్పిన దానిని అనుసరించి జగత్తునకు ఉపాదాన కారణము బ్రహ్మమే అయితే ఆ యొక్క బ్రహ్మము పరిణామి అని అంటే రూపాంతరం చెందేవాడు, మార్పు చెందేవాడు, మరియు నశించేవాడు అని అభిప్రాయం. అవస్థాంతర యుక్తుడు అంటే లేనివాడు దేహావస్థకు వచ్చాడు, దేహావస్థ నుంచి దేహరహితావస్థకు వెళుతాడు. కాబట్టి అవస్థాంతర యుక్తుడు. వికారియు, ఇంకా వికారి అంటే ఇప్పుడు ఎండాకాలం, చలికాలం, వానకాలం, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, జరా జీర్ణ అవస్థ, రుగ్నావస్థ, క్షతగాత్ర అవస్థ, ఇటువంటి స్థితిలో వికారములను వదిలేవాడు అవుతాడు. మరియు ఉపాదాన కారణ గుణములు కర్మములు స్వభావము కార్యమున వచ్చును. ఉపాదాన కారణం, ఇప్పుడు మట్టితోటి కుండ చేస్తే ఆ కుండను వినియోగించుకునేటప్పుడు దాంట్లో నీళ్లు పోసుకుంటే నీళ్లు కూడా మట్టి వాసన వస్తాయి. గమనించారా లేదా? ఆ గుణం ఆ నీళ్ళలో వచ్చింది, ఆ రకంగా వస్తుంటుంది. కారణ గుణపూర్వక కార్యగుణో దృష్ట వైశేషిక దర్శనం. ఉపాదాన కారణ గుణములకు సమానమైన గుణములు కార్యమున ఉండును అనే సూత్రార్థం. కావున బ్రహ్మము సచ్చిదానంద స్వరూపము, జగత్తు కార్యరూపమున అసత్ జడము, ఆనంద రహితమును, బ్రహ్మము అజము, జన్మము లేనిది. ఇదంతా అయిపోయినట్టు. కొంచెం ముందుకు రావాలి ఆచార్య. అబ్బో ఆచార్జీ నమస్తే. అదే కార్యములు కావలేనని అక్కడ దాకా అయింది. కార్యములు చేతనములు కావలేని అక్కడ దాకా అయింది ఆచార్య. పృథ్వీ వ్యాధి కార్యములు అక్కడ దాకా అయింది ఆచార్య. బ్రహ్మము నుండి
ఇక జగత్తు జన్మించినది బ్రహ్మము అదృశ్యము, జగత్తు దృశ్యము, బ్రహ్మము అఖండము, జగత్తు ఖండరూపము, బ్రహ్మము నుండి పృథివ్యాది కార్యపదార్థములు ఏర్పడి ఉండిన పృథివీ మొదలగు కార్యరూప జగత్తున గల జడత్వము వంటి గుణము బ్రహ్మమున ఉండవలసి వచ్చును. పృథివ్యాధులు జడములైనట్లు బ్రహ్మము ఉపాదానము కావున బ్రహ్మము కూడా జడము కావలయునని వివేకం. మరియు బ్రహ్మము చేతనము కావున పృథివ్యాధి కార్యములు చేతనములు కావలయును. ఇంకా నీవు ఒసంగిన సాలెపురుగు, నువ్వేదైతే దృష్టాంతం చెప్పావో సాలెపురుగుది, అది కూడా నీ మతమును సిద్ధింపజేయదు, నీ అభిప్రాయం బలపరచదు. కాగా పైపెచ్చు అంటే కాగా బాధించును, ఇంకా నిన్ను ఖండిస్తున్నది. ఏలయనగా సాలెపురుగు యొక్క జడ శరీరము అది తీయు దారమునకు లార్వా, అది తీసేటువంటి తన నోటి నుంచి తీసేటువంటి లార్వాను ఉపాదాన కారణము, దాని యొక్క లార్వా అనేటువంటిది ఉపాదాన కారణం. పురుగులోని జీవాత్మ నిమిత్త కారణం. అంటే వాహనము నడిపే అతను నిమిత్త కారణము, వాహనం ఉపాదాన కారణము. ఇది కూడా పరమేశ్వరుని అద్భుత రచన ప్రభావమే. కారణం ఏమంటే ఇతర జంతువేదియు తన శరీరం నుండి తంతువును తీయజాలదు. అట్లే వ్యాపక బ్రహ్మము తనయందు వ్యాప్యమై ఉన్న ప్రకృతి పరమాణు రూప ఉపాదాన కారణము నుండి స్థూల జగత్తును సృష్టించి వెలుపల స్థూల రూపమునర్చి తాను దానియందే వ్యాపకమై సాక్షిభూతమై ఆనందమయమై ఉన్నది. సాలెపురుగు తీసినట్టుగా ఇంకా వేరే ఏ జంతువు కూడా తన నోటి నుంచి లార్వాను తీయజాలదు. దారం నోటి నుంచి దారాన్ని, దారం మళ్ళీ అదే భాష మాట్లాడు. దారం అంటే ఏంటిది? లార్వా అంటే వేరే అవుతుంది కదా మళ్ళీ. ఇప్పుడు చొల్లు కదా, దారం ఎట్లా వస్తుంది దాని నోట్లోంచి? దారం ఉంటే అది చచ్చిపోతుంది కదా. దారం లాగా వేరు, దారము వేరు. లాగుడు వేరు, బయటికి వచ్చిన తర్వాత గాలికి గట్టిపడి దారం అంతేగాని దాని శరీరం అది కాదు స్వామి. ఇప్పుడు ఈ వడియాలు వేస్తారు కదా, వేసేటప్పుడు చేతుల పిండి మెత్తగానే ఉంటుంటది కదా, మురుకులు వేస్తుంటారు కదా, అది గమనించండి. దారం అంటారు, దారం ఎక్కడికి? అయితే లార్వా అనేది ఒక జీవి రూప విక్రియలో లార్వా దశ ఉంటది, మరి అది వేరే. ఇప్పుడు జీవి కాదని మీరే చెప్తున్నారు, వికృతి అంటున్నారు. వికృతి అయినప్పుడు వికారమే కదా, ఈ శరీరం యొక్క వికారమే కదా. ఇప్పుడు ఇదేమో బయటకు ఊముతుంది, పట్టుపురుగు ఏం చేస్తుంటది? తన చుట్టే తాను అల్లుకుంటది. అదే అందులో లార్వా దశ ఉంటది. పట్టు పురుగులో ఒక దశ లార్వా, ఆ లోపల ఉండేదాన్ని లార్వా అంటాం. నమస్తే. పీడి పెట్టారు కదా చర్చి, అందులోని పట్టుకాయ లోపల ఉండే పురుగును లార్వా దశ అని అంటారు. లార్వా అంటే ఏంటిది? దశ తర్వాత దశ అవునా కాదా తర్వాత తెలుసు. లార్వా అనేది ఒక జీవి యొక్క రూపాంతరం. ఒక్కొక్క జిగురు పదార్థము ద్రవ పదార్థం లాగా జిగురు పదార్థం అనాలి, అంతేగాని జీవి అని పట్టుకోకూడదు.
జీవి అనేది దాని స్వతంత్ర ఉనికి కదా, సత్తా. లాలాజలము అది లాలాజలం. ఇది కూడా పరమేశ్వరుని ఉపాదాన కారణం, పురుగులోని జీవాత్మ నిమిత్త కారణం. ఇది కూడా పరమేశ్వరుని అద్భుత రచనా ప్రభావమే. కారణమేమనా ఇతర జంతు వేదియు తన శరీరం నుండి తంతువును తీయజాలదు. అది పట్టు పురుగు తీస్తుంది కదా సాలెపురుగు కంటే భిన్నంగా. ఇప్పుడు సాలెపురుగు తయారు చేసేది తంతువులాగా తయారు చేస్తుంది కదా సార్. మళ్ళీ అదే భాష మాట్లాడదు. బయటకు వచ్చిన తర్వాత గాలి తలిగి అది ఆరిపోతుంటది. ఆరిపోయినప్పుడు గట్టిగా అనిపిస్తుంది. అది గట్టిగా అయ్యే లోపే తను ఎలా అల్లాలో అలా అల్లుతుంటది. గట్టిగా ఉన్న దాన్ని అల్లితే ఇరిగిపోదా? ఇరిగిపోతుంది. మరి ఇప్పుడు పోగులతోటి వడికినటువంటి దారమే దాని కడపన ఉంటే దానికి జీర్ణము గాక అది చచ్చిపోదా? బట్టలు తిన్న వ్యక్తి, సూత్రనీతి చేసే వ్యక్తికి కడుపులోనే సూత్రము కడుపులోకి పోయి ఉంటే దాన్ని తీయాల్సినటువంటి అవసరం ఉండదా? అటు పేగుల్లోకి ఇరుక్కుపోదా? తీయాల్సి వస్తుంది. మరి అందుకని అది దారం కాదు, జిగురు పదార్థం అది అంతే. మరి ఎక్కడికి వెళ్ళి మొదలుపెట్టాము, మళ్ళీ అక్కడికి వచ్చాం కదా. అది లార్వా శబ్దం వర్తించదని నా ఉద్దేశం. అదే మన లార్వా, ఇప్పుడు లాలాజలం అనండి, మరి జిగురు పదార్థం అనండి, ఇంకా ఒక రకమైన లిక్విడ్ పదార్థం అబ్బా. అంతే 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 ఒక ద్రవ పదార్థం ఇతర జీవుల కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి అట్లా తయారు చేసుకోవటానికి అవకాశం ఉంది మనకి. అంతే అంతే. వ్యాపక బ్రహ్మము తనయందు వ్యాప్యమై ఉన్న ప్రకృతి పరమాణు రూపమగు ఉపాదాన కారణం నుండి స్థూల జగత్తును సృష్టించి వెలుపల స్థూల రూపమునర్చి తాను దానియందే వ్యాపకమై సాక్షిభూతమై ఆనందమయమై ఉన్నది. ఇక్కడ చూడండి, అట్లే వ్యాపక బ్రహ్మం అంటే పరమాత్మ, బ్రహ్మం అంటే పరమాత్మ, తన యందు అంటే ప్రకృతి యందు వ్యాప్యమై ఉన్న అంటే వ్యాప్యమై ఉన్న అంటే పరమాత్ముని ఇముడుచుకున్న ప్రకృతి అనే అభిప్రాయం. వ్యాపకుడు పరమేశ్వరుడు అయినప్పుడు వ్యాప్యము ప్రకృతి. లేదు ఆచార్య, మాలోని వ్యాపకమయ్యి ఉన్నానే ఉంది ఆచార్య. ప్రకృతి పరమాణు రూపమగు ఉపాదాన కారణం నుండి స్థూల జగత్తును సృష్టించి వెలుపల స్థూల రూపమునర్చి పరమాణు రూపమగు ఉపాదాన కారణం నుండి స్థూల జగమును సృష్టించి వెలుపల స్థూల రూపము ఉనర్చి అంటే ఏమన్నాడు? జగత్తుని ముందు సృష్టించి ఆ తర్వాత జీవుల్ని. కొద్దిగా ఓపిక పడితే ఏమైతుంది అమ్మగారు? ఇక్కడ ఉన్నది ఒకటి, మీరు చెప్పేది ఇంకొకటి. జీవుల రూపం అని కాదు, కనబడే రూపం. స్థూల రూపం అన్నప్పుడు అక్కడ జీవ శబ్దం ఎక్కడున్నది? పరమాణు రూపం అణువణువ, పరమాణు రూపం ఉపాదాన కారణం అవస్థ నుండి స్థూల జగత్తును సృష్టించి, స్థూల జగత్తులో అన్నీ వస్తాయి కదా,
ప్రాణి జగత్తు మరియు అండపిండ బ్రహ్మాండం అంతా స్థూల జగత్తులోకి వస్తుంది కదా. మళ్ళీ దాని అభిప్రాయం చెప్తున్నాడు, వెలుపల స్థూల రూపం ఉనర్చి స్థూల జగత్తును సృష్టించడం ఏంటి, వెలుపల స్థూల రూపము ఉనర్చడం ఏంటి, తాను దాని యందే వ్యాపకమై సాక్షిభూతమై ఆనందమయమై ఉన్నది. ఇక్కడ వ్యాపక శబ్దము బ్రహ్మకు చెప్తున్నాడు, ప్రకృతికి చెప్తున్నాడు. ప్రకృతికి రెండు పదాలు వస్తున్నాయి, వ్యాప్యము అవుతుంది, వ్యాపకము వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి. స్థూల జగత్తును సృష్టించడం, వికారాలను వదలడం, దాంతో స్థూల జగత్తు తయారవుతుంది. అంటే తనకు వెలుపల తన ఇప్పుడు ఏంటంటే ఈ కారు కొనేవారు ఏమంటారంటే, కారు ఎందుకు కొంటున్నారు అని అంటే, రోడ్డు మీద పోతున్నప్పుడు వాడు ఎదురు వచ్చేటోడు ఎట్లా వేగంగా వస్తుంటాడు అని అంటే గుద్దుకుంటాడు. అంటే మరి కారులో ప్రయాణిస్తే గుద్దుకోవడం అంటే దెబ్బ తగిలితే కారుకు తగులుతుంది, మనకు తగలదు కదా. బైక్ మీద అయితే నేరుగా మనకు తగులుతుంది. ఆ రకంగా తాను సురక్షితంగా వాహనంలో ఉన్నాను అనేటువంటి అభిప్రాయంతో ప్రకృతి ఏమంటున్నదంటే, నేను లోపల ఉన్నాను, వెలుపల స్థూల రూపం ఉనర్చాను. బయట నుంచి ఇప్పుడు ఎట్లయితే నేను అనే ఆత్మ లోపల ఉండి బయట ఉన్నటువంటి కవచాన్ని, కనబడే రూపాన్ని, నేను స్త్రీని పురుషుణ్ణని ఎట్లయితే బయట రూపాన్ని చెప్పుకోవడం జరుగుతుందో, దాని యందే వ్యాపకం, అక్కడనేమో బ్రహ్మ వ్యాపకం, ఇక్కడనేమో ప్రకృతి వ్యాపకం. ఇక్కడ ప్రకృతి వ్యాపకం ఏమిటంటే ఇవాళ పూర్వాభ్యాస ప్రకరణంలో అనుభవం చెప్పడానికి ఈ అభ్యాసం ఉన్నది, కానీ అనుభవాన్ని విడిచిపెట్టి ఏదో పుస్తకంలో చదివింది, ఎవరో చెప్పింది, ఎక్కడో విన్నది, ఆ యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. దానికి ఈ పూర్వాభ్యాస కక్షకు ఎటువంటి సంబంధము లేదు. ఆ విధముగానే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, బ్రహ్మను ఈశ్వరుడు అణువణువున వ్యాపకుడైనప్పుడు అక్కడ బ్రహ్మ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మొన్నటి ప్రకరణంలో ప్రణవుని గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆరోగ్యం సహకరించలేదు, సిక్ అయి ఉన్నాను అని అన్నాడు. ఎవరు ప్రణవముని, ఎవరు సిక్ అయింది, ఎవరు అనారోగ్యం ఎవరికి? ఇప్పుడు ప్రకృతి ఏమంటున్నదంటే, దాని అందే వ్యాపకమై సాక్షిభూతంగా నేను లోపల ఉన్నాను కాబట్టి దేహంలో వికారం వచ్చింది, దేహం యొక్క వికార ప్రభావంతో నేను అసమర్థ స్థితిలో ఉన్నాను, సిక్కై ఉన్నాను. సిక్కు కావడం అంటే స్ఫూర్తి తేజస్వంతంగా, చలాకీగా, హుషారుగా లేనటువంటి అనుభవం సిక్కై ఉండడం. దానిని ఆ రకంగా ఉన్నాను కాబట్టి, దేహాన్ని కదిలించేటువంటి వ్యాపకమై ఉన్నాను కాబట్టి సాక్షిభూతంగా ఉన్నాను. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా మునిగారు? ఇప్పుడు డ్రైవరు వాహనం మెల్లగా నడిపిస్తే మెల్లగా నడుస్తుంది, వేగంగా నడిపిస్తే వేగంగా నడుస్తుంది. దుందుడుకుతనంతో నడిపిస్తుంటే కూర్చున్న వాళ్ళకు ఎగిరి కప్పుకు తలలు గుద్దుకుంటారు, పైన గుద్దుకొని మళ్ళీ కిందికి వచ్చేసరికి కింద సీట్లు తగులుతుంటాయి. అవి అట్లా అవుతుంటది పరిస్థితి దుందుడుకుతనంతో. అంటే అదే రకంగా వ్యాపకమై నేను లోపల ఉండి ఎట్లా చేస్తే ఉన్నానో అట్లా అదే రకంగా బయటకు వ్యవహారం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయమే తాను అంటే ప్రకృతి. దాని యందే ఆ యొక్క కనబడే రూపం అండపిండ బ్రహ్మాండములందే వ్యాపకమై సాక్షిభూతమై ఆనందమయమై ఉన్నది. మరి ప్రకృతి జడము కదా, ఉన్నది ఎట్లా అవుతుంది?
ఆనందం ఎట్లా అనుభవిస్తుంటది? మళ్ళీ చూడండి మూడవ లైన్ పైనుంచి, అట్లే వ్యాపక బ్రహ్మము తనయందు అని ఎవరంటున్నారు? ప్రకృతి అంటుంది. వ్యాపక బ్రహ్మము తనయందు అంటే ప్రకృతి యందు వ్యాప్తమై అంటే పరమాత్మ. ఇప్పుడు వివాహం కానటువంటి వ్యక్తి వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు వారు ఏ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నారో, వివాహం అవుతుండగానే వారి ప్రభావంలోకి వచ్చేసినప్పుడు ఇప్పుడు వీరు నా వారు, నేను వారి దానిని అనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క వ్యాపక బ్రహ్మము తనయందు వ్యాప్తమై ఉన్న ప్రకృతి పరమాణు రూపమగు ఉపాదాన కారణం ఉపాదాన కారణ అవస్థ నుండి స్థూల జగత్తును సృష్టించింది. అంటే వికారాలను వదిలింది. ఇంతవరకు స్పష్టంగా ఉన్నది. ఇంకా దాని ఇంకా ఎట్లా చెప్తున్నది అంటే, తాను లోపలుండి ఇప్పుడు స్త్రీదేహంలో ఉన్నటువంటి ఆత్మ స్త్రీల వల్ల వ్యవహరించడానికి బయట నుంచి నటిస్తూ ముఖ కవలికలు సవరించుకోవడం, పురుష దేహంలో ఉన్నటువంటి ఆత్మ పురుషుని వల్ల వ్యవహరించడానికి తన ముఖ కవలికలను సవరించుకోవడం. ఇక్కడ ఏంటంటే, దేహము లోపల ఉన్నటువంటి ఆత్మ స్త్రీయా పురుషుడా, ఇది గ్రహిస్తే మిగతాదంతా అర్థమవుతుంది. సాలెపురుగు ఏ విధంగా అయితే బయటికి తన లార్వాన్ తీసి అక్కడ అల్లి ఎట్లయితే తాను ఆనందభయం అవుతుందో, ఈ యొక్క ప్రకృతిని కూడా భగవంతుడు తయారు చేసి అందులోనే ఉంటున్నాడని నాకు అర్థమవుతుంది ఆచార్య. ఆ ప్రసంగం కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రకృతి గురించి అది లార్వా సాలెపురుగు ప్రకరణం అయిపోయింది. వ్యాపక బ్రహ్మం వ్యాప్యమై ఉన్న ప్రకృతి, వ్యాప్య బ్రహ్మము వ్యాపకమై ఉన్న ప్రకృతి విషయంలో ఈ రెండింటి మధ్యలో చర్చ జరుగుతుంది. ప్రకృతి జీవాత్మ మధ్యలో మళ్ళీ జీవాత్మ ఎక్కడికి వెళ్ళొచ్చు? అదే ఆత్మ లేనిది ఊహించకండి. ఇక్కడ ఓం ప్రకాష్ తన అభిప్రాయాన్ని మీకు అర్థం చేయించడానికి ఆ ఉదాహరణ తీసుకున్నాడు, కానీ ఆ జీవాత్మ పదం ఇక్కడ లేదు కదా. పరమాత్మ ప్రకృతి ఈ రెండింటి మధ్యలో వ్యవహారం జరుగుతున్నది. దీనిని పట్టుకోండి. ప్రకృతి పరమాణు రూపమగు ఉపాదాన కారణం నుండి స్థూల జగత్తును సృష్టించింది. గర్భాధానం నుండి జీవాత్మ, గర్భాధానంలో పురుషుని శరీరం నుండి జీవాత్మ గర్భాశయంలోకి వచ్చి పిండ రూపం దాల్చుకుంటుంది, పిండంగా ఎదుగుతుంది. స్థూల జగత్తును సృష్టించి పిండంగా ఎదిగి వెలుపల స్థూల రూపం ఒనర్చి, అంటే తాను లోపల ఉండి, గర్భాధానంలో వచ్చినటువంటి జీవాత్మ లోపల ఉండి బయటకు స్థూల దేహమును కనపరచజేసి తాను దాని యందే, తాను గర్భాధానంలో శుక్రకణం ద్వారా వచ్చినటువంటి జీవాత్మ ఆ పిండము యందే వ్యాపకమై సాక్షిభూతమై ఆనందమయమై ఉన్నది అనేది పదము, ఈ క్రియాపదమును పట్టుకోండి. ఇది ఈ ప్రకృతిని అంటుందా, బ్రహ్మముని అంటుందా? అర్థమవుతుందా లేదా? ప్రకృతిని అంటున్నది కాబట్టి ఇక్కడ స్త్రీలింగంలో చెప్పడం జరిగింది. అది పరమాత్మ గురించి, బ్రహ్మం గురించి చెప్తుంటే అది అక్కడ డూమోవులు వచ్చేటువంటివి. ఇంకొంచెం ముందుకెళ్తే అర్థమవుతాయి. అర్థం అవుతుంది, కానీ అది ఈ కాని పెట్టుకుంటే ఆ మధ్యలో వచ్చేయడం అవసరం. వేరే వాళ్ళను ఆలోచించనీయకుండా ఏదన్నా అవసరమైతేనే మాట్లాడితే బాగుంటుంది. సాక్షిభూతమై ఆనందమయమగుతున్నది.
సాక్షిభూతమై ఆనందమయ మునగుచున్నది, ఆనందమయమగుచున్నది. ఉన్నది అనేటువంటిది స్త్రీలింగంలో ఉన్నది కాబట్టి ప్రకృతికి వర్తిస్తున్నది అనేది అభిప్రాయం. మిగతాగా ఆలోచించండి. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాను. ఇక పరమాత్ముని ఈ క్షణము అనగా దర్శనం. దర్శనం అంటే చూపు. దర్శనం చేసుకోవడానికి, దర్శించడానికి అంటే చూడడానికి. పరమాత్ముని ఈ క్షణము అనగా దర్శనము. విచారము దర్శనము రెండు ఒకటేనా? వేరే వేరే ఆచార్య కాదు, రెండు ఒకటే. ఒకటేమో కళ్ళున్నాయి కాబట్టి అల్బమును చూసేటువంటి చూపు దర్శనం. విచారము దృష్టి, కళ్ళు మూసుకొని బుద్ధితోటి ఈ శబ్దము. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళండి, వేరు అనే వాళ్ళంతా గేట్స్ అప్పుడు కాగానే చూడు నాన్న వచ్చాడు, అమ్మ వచ్చింది చూడు, అమ్మమ్మ వచ్చింది, మామయ్య వచ్చాడు అని. వంట చేసుకుంటూ పిల్లలకు చెప్తున్న ఆవిడ ఎట్లా పసిగట్టింది భర్త వస్తున్నాడని, తల్లి వస్తుందని, తమ్ముడు వస్తున్నాడని. ఇది విచారమే కదా. విచారం. మరి వేరెట్లయితే? వేరు కాదు ఆచార్య. దర్శనం అనేదేమో ముందు దృశ్యం కనిపించడం. ఇప్పుడు కళ్ళున్న వారు ఆల్బమును చూసి నాకే అంతా తెలుసు అనుకునేటువంటి వైనం దర్శనం. దిమాకున్నవాడు దునియా మొత్తం చూస్తాడు కదా, అది విచారం. దయానందుడు తన జీవిత కాలంలో తిరిగినంతగా విరజానందుడు తిరగలేదు. దయానందుడు తిరిగి దేశము ప్రతి అవస్థను చూశాడు. ప్రతి ఒక్క ప్రాంతంలోకి వెళ్ళి అన్ని అవస్థలను చూశాడు దాదాపుగా. వీరజానందుడు అంతగా తిరగలేదు. అయినా గురుదక్షిణలో దేశం యొక్క పరిస్థితిని చూసి ఈ దేశమును ఉద్ధరించాలనేటువంటి తపనతోటి నీ జీవితాన్ని నాకు గురుదక్షిణగా అర్పించు. ఈ జీవితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు. నువ్వు దేశ కళ్యాణానికి, దేశం బాగుపరచడానికే దీన్ని వినియోగించాలి. ఎదురు దెబ్బలతోటి నువ్వు భయపడి తప్పించుకోవడానికి వీలు లేకుండా నువ్వు అదే సంకల్పంలో ఉండడానికే నాకు ఈ దక్షిణ ప్రతిజ్ఞ. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే. అందుకని విచారము వేరు, దర్శనం వేరు అని కాదు. ఈ ప్రకరణం మాత్రం రెండు ఒకటే. వారు బుద్ధితో చూస్తున్నారు, వీరు కళ్ళతో చూస్తున్నారు, అంతే. నేను సమస్త జగత్తును నిర్మించి ప్రసిద్ధుడ అగుదును. ఇది పరమాత్మని యొక్క అభిప్రాయం. అక్కడ అగుచున్నది, ఆనందమయమై ఉన్నది, ది అనేటువంటిది ప్రకృతి గురించి. ఇక్కడ అగుదును, ప్రసిద్ధుడు అగుదును అని కామించిన విషయం. కామించడం అంటే కోరుకున్న విషయం, సంకల్పించిన విషయం. జగత్తు నిర్మింపబడినప్పుడే జీవుల విచారము, జ్ఞానము, ధ్యానము, ఉపదేశము, శ్రవణము వంటి వాటిలో పరమేశ్వరుడు ప్రసిద్ధుడగును. జగత్తు నిర్మింపబడినప్పుడే జీవుల విచారం, ఈ బడి ఉండాలా, బడు ఉండాలా? బడి, నిర్మింపబడు. డూ ఉండాలి ఆచార్య. డూ ఉంటేనే అర్థవంతంగా ఉంటది. బడి అంటే అయిపోయింది, క్రియ అయిపోయింది కదా.
ఎవరు మాట్లాడారేంటిది, ఊరికే కూర్చుంటున్నారు. నిర్మింపబడు. శ్రీనివాస్ గారు అర్థం కావట్లేదా? సరే, మీ కర్మ. నేనైతే మరి అదే అంటే సృష్టి చేస్తున్నప్పుడే ఆ బడి అంటే చేసిన తర్వాత వస్తుంది కదండి. నిర్మింపబడినప్పుడు చేస్తున్నప్పుడే వారి అభిప్రాయం. ఇప్పుడు ఆ ఇక్కడ జగత్తు నిర్మింపబడినప్పుడే కరెక్టే కదా ఆచార్య? బడి ఇక్కడ బడి ఉంటే ఆ వేదమంతనం తప్పైతుంది. ఎక్కడ ఆ నిర్మింపబడినప్పుడే అని ఉంది ఇక్కడ. నిర్మింపబడినప్పుడే బడి ఉండకూడదు, బడు. అవును, డే ఉంది, డే నిర్మింపబడినప్పుడే. మళ్ళీ అదే భాష. నేను ఒక చోట మాట్లాడుతూ మీరు ఇంకొక చోట మాట్లాడుతున్నారు. నిర్మింపబడి, డి కాదు, ఊ ఉండాలి. నిర్మింపబడు. ఎక్కడ దోషం వస్తుంది అని అంటే, ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగ్రహి త్వం ఇష్ట ఆపూర్తే త్వం ఇష్టాపూర్తే సంసృజేథామయంచ. ఇక్కడ తప్పొస్తుంది. మా దగ్గర బడినప్పుడే ఉంది ఆచారి. బడి మీరు చెప్పిందే ఉన్నది. బడి ఉండకూడదు. బడి అంటే క్రియ అయిపోయింది కదా. నిర్మింపబడి వంట చేస్తున్నప్పుడు వంట చేసినప్పుడు బడి ఉంది. అవును, బడినప్పుడే. బడున్నప్పుడు డూ ఉండాలి నా చర్చ అక్కడ. ఇప్పుడు డూ ఉంటేనే అర్థవంతంగా ఉంటది. బుక్ లోనేమో జగత్తు ఉత్పన్నమైనప్పుడే జీవులలో రచన అవుతున్నప్పుడే అని ఉండాలి. అవుతున్నప్పుడే. కర్మఫలాన్ని విధించేటువంటిది త్వం ఇష్టాపూర్తే సంసృజేథామయంచ. నీ ఇష్టానుసారంగా, నీ కర్మఫలానుసారంగానే నేను ఈ వ్యవస్థ చేస్తున్నాను అనేటువంటిది విచారం. అక్కడ జీవుల విచారం, నిర్మింపబడెను అని ఉండాలి ఆచార్జీ. ఏమంటారు? నిర్మింపబడెను అని ఉండాలి ఆచార్జీ. నిర్మింపబడునప్పుడే. ఇకారానికి బదులు ఉకారం ఉండాలి, అంతే. జ్ఞానము, ధ్యానము, ఉపదేశము, శ్రవణములందు పరమేశ్వరుడు ప్రసిద్ధుడగును. మరియు స్థూల పదార్థములందు వాటితో పాటు వానిలో ఉండును. వాటితో పాటు ఆయా వాటిలో ఉండును. ప్రళయమైనప్పుడు పరమేశ్వరుడు ముక్తజీవులు తక్కదానిని తక్క ఏంటిది? తప్ప ఉండాల. ముక్త జీవులు గాక. ముక్త జీవులు తప్ప జగత్తుని ఎవరు తెలియజాలరు. మరి తప్పు కదా ఇక్కడ. తక్క అది బాగుండాలి ఆచార్య. తప్ప అది సరి చేసుకోండి. ప్రళయ రూప జగత్తును మరి ఎవరు ఎరగరు. ఇప్పుడు చూడండి, వీధి నాటకాలు వేయబోయేటప్పుడు ఆ వేదికను ఏర్పాటు చేసుకొని ఆ నాటకం అంతా అయిపోయిన తర్వాత నటించేటువంటి వారు ఎవరింటికి వారు వెళ్ళిపోతుంటారు. ఆ వస్తువులన్నీ మూట కట్టుకోవడం జరుగుతుంటది. కానీ ఆ వేదికని వేసి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట వేయడానికి తీసుకెళ్లేటువంటి ఆ నాటకాల రాయుడు, నాటకాలు వేసేవాడు కాదు. అంటే ఇక్కడ సినిమా సీరియల్లో తీసుకుంటే ఈ దర్శక నిర్మాతలు ఆ రకంగానే. ఇప్పుడు దర్శక నిర్మాతలకు ఏ ప్రాజెక్ట్ అయితే పట్టుకొని ఏ సినిమా అయితే తీస్తున్నారో అందులో వారు పూర్తిగా లీనమై ఉంటుంటారు. ఇక ఆ కథ అయిపోయిన తర్వాత దాన్ని విడుదల చేసిన తర్వాత ఆ నటీనటులకు ఆ కథకు ఏమి సంబంధం ఉండదు. అంతగా డైరెక్టర్ సంబంధం ఉంటుంటది దర్శక నిర్మాతలతో. ఆ విధంగా ఇక్కడ ఇది చెప్తున్నది ఏంటంటే, ప్రళయమైనప్పుడు
స్థూల పదార్థములందు వాటితో పాటు వానిలో ఉండును. దర్శక నిర్మాతలు ఏంటంటే ఆ యొక్క సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నటీనటుల చేత పదే పదే అది సరిగా వచ్చే వరకు నటింపజేస్తూ వారి మధ్యలో ఉంటారు. ఇంకా ప్రళయమైనప్పుడు అంటే ఇక సినిమా విడుదల కాగానే ఎక్కడి వాళ్ళు ఆ నటీనటులు వారి వారి అవస్థలోకి వెళ్ళిపోతుంటారు, అంటే వారి వారి స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. ఇక సినిమా ప్రభావంతో దర్శక నిర్మాతలు వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? ఈ విషయం అర్థం కాకపోతే ఆ వీధి నాటకాలు వేసేవాడు ఆ సైకిల్ మీద గాని, ఆ గాడిద మీద గాని, గుర్రం బండి మీద గాని తన పరదాలు డేరాలు అవన్నీ ఎత్తుకొని తీసుకొని పోతుంటాడు కదా. అది చూడండి, అది స్పష్టమర్థం అవుతుంది. గుడారం లేపేసేస్తాడు. గుడారం లేపి ఇప్పుకొని పోతుంటాడు కదా. గౌడపాదుని కారిక భ్రమమూలకము ఏమిటి అంటే ఈ యొక్క ఆదావంతే ఎన్నాస్తి వర్తమానేపి తథా. ఇది ఈ మాండూక్యోపనిషత్తు గౌడ కారిక నువ్వు ఏదైతే ఉదాహరణ చెప్పావో ప్రశ్నకర్తను అంటున్నాడు అన్నట్టుగా దయానంద సరస్వతి. గౌడపాదుని కారిక భ్రమమూలకం. ప్రళయమున జగత్తు ప్రసిద్ధము కాలేదు. ప్రళయమున ప్రసిద్ధం ఎట్లా అవుతుంటది? సృష్టిలో ప్రసిద్ధం అవుతుంటది, వర్తమానంలో ప్రసిద్ధం అవుతుంటది. కానీ ప్రళయంలో ఎట్లా? అప్పుడు గుర్తించేటువంటి జీవులు ఉండరు, కనబడే రూపము ఉండదు, అప్పుడెట్లా ప్రసిద్ధం అవుతుంటది? సృష్టికి అంతమున అనగా ప్రళయారంభము నుండి రెండవ సృష్టి జరుగున వరకు జగత్తు యొక్క కారణము సూక్ష్మ రూపమున అప్రసిద్ధముగా ఉండును. అమ్మగారు ప్రభాకర్ గారు మీరు మైకులు బంద్ చేస్తే ఏమైతే ఇంతమంది కుయ్యి కుయ్యి అంటుంటారు, వినపడట్లేదా? అందరూ చూసుకోలేదు. సృష్టి ప్రళయానంతరం ప్రళయం ప్రారంభమైనప్పటి నుండి రెండవ సృష్టి జరుగునంత వరకు జగత్తు యొక్క కారణం సూక్ష్మ రూపమున అప్రసిద్ధముగా ఉండును. ఏలయనగా తమ ఆసీ తమసా గోళమగ్రే. ఇది ఋగ్వేద వచనం 10వ మండలము 129వ సూక్తం 3వ మంత్రం. ఆసీదిదం తమో భూతం అప్రజ్ఞాత లక్షణం అప్రతర్క్యమవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వతః. మనుస్మృతి 1వ అధ్యాయం 5వ శ్లోకం. ఈ సమస్త జగత్తు సృష్టికి పూర్వం ప్రళయమున అంధకారముతో ఆవృత్తమై ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఈ రహస్యాన్ని మనకు కళ్ళతో మనం చూడాలి అని అంటే మనం కట్టుకున్నటువంటి ఇండ్లు, సంపాదించుకున్నటువంటి ఆస్తులు, కన్నటువంటి సంతానము, పెంచుకున్నటువంటి పశువులు, అది వ్యవసాయము, వ్యాపారం, ఉద్యోగం అన్ని దినములో ఎలాగైతే కనిపిస్తాయో రాత్రిలో ఏమవుతాయి? చీకటి ద్వారా కప్పబడి ఉంటాయి, కనబడవు అనేది అభిప్రాయం. అర్థమవుతుందా లేదా? రాజమణమ్మ గారు ఏమి అట్లా చూస్తున్నారు? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అవుతుంది ఆచార్జీ, నా దగ్గర పుస్తకం లేదు. ఫోన్ చాలా ఇబ్బంది పెడుతుంటా. అయితే వినండి, ఇక్కడ ఇంకొక రహస్యం మనం అంతవరకే తెలుసుకుంటే ఎంతవరకు అంటే రాత్రిలో ఇండ్లు, గుడులు, గోపురాలు, గుట్టలు, నదులు ఏవి కనిపించవు, అంతా చీకటి ద్వారా కప్పబడి ఉన్నది అనేదే అర్థం చేసుకుంటే ఇది పొరపాటు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రళయం అంటే వినాశం అంటే విచ్ఛిన్నం అంటే ఏ అణువు విడిపోతున్నప్పుడు
దానిని ప్రళయం అనడం జరుగుతుంది. అంతేగాని ఈ యొక్క మన రాత్రి చీకటితోటి ఈ యొక్క దినమును కప్పబడినందున ఏది కనబడకుండా ఉండడం అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం వరకే. అంతేగాని ఇదే ఈ రకంగానే ఉన్నప్పుడు మరి సృష్టి జరగడం ఏంటి? మళ్ళీ ఆ చీకటి తొలగిస్తే పోతుంది కదా. మనము చలి పెట్టినప్పుడు, దోమలు గరుస్తున్నప్పుడు కప్పుకొని పడుకుంటాం. లేచేటప్పుడు ఏం చేస్తుంటాం? దుప్పటి తీసుకొని లేచి వస్తుంటాం కదా. మరి ఆ దుప్పటి తీసేది, ఈ అంధకారం అనేటువంటి దుప్పటి తీస్తే సరిపోతుంది, మళ్ళీ సృష్టి చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది రహస్యం. అంధకారం అంటే అక్కడ సూర్యుడు లేడని అర్థం కదా. ఆ సమయంలో సూర్యుడు లేనట్టే కదా. ఉన్న అట్టే ఇప్పుడు అట్టే అంటున్నారు. అట్టే అంటే ఏమన్నా రాత్రి ప్రళయమున సూర్యుడు కూడా ప్రళయం అయిపోయినట్టు తెలుసుకుంటున్నాం. అవును, అదే రహస్యం. ఇప్పుడు సూర్యుడే ఏది ఉండదు, అంతా ప్రళయం, మహాప్రళయం అయిపోతుంటది. అణువు విచ్ఛిన్నం అవుతుంటది. విచ్ఛిన్నం అయిపోయినప్పుడు ఈ రూపం ఎక్కడిది? నక్షత్రాలు లేవు, భూమి లేదు, ఏమి లేదు, ఏది లేదు, ఒక్క పరమాత్మ తప్ప. అంతే. తర్వాత ఆచార్య ఆవృతము ఆచ్ఛాదితం రెండు ఒకటేనా? అవునండి, ఒకటే, సమానార్థాలు. ఓం ఆచార్య నమస్తే. ఈ జీవులని మరి పరమాత్మలో ఇమిడించుకుంటాడు ఆచార్య? అమ్మగారు, ఇది ఎంత చాలా వ్యావహారికంగా నటింపజేసి చూపిస్తున్నాడు అని అంటే, రాత్రి పడుకునేటప్పుడు పిల్లలను ఎక్కడో ఒక చోట తన దృష్టి పడేటట్టుగా తను కనిపెట్టడానికి అనుకూలంగా తల్లి పిల్లలను పడుకోబెడుతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, పిల్లలు పొద్దున నిద్రలేసేసరికి పడక గదిలో ఉంటారు. వాళ్ళకేం తెలుసు ఈ పడక గదిలోకి ఎప్పుడు వచ్చామనేది? తల్లి ఎట్లయితే సవరించుకుంటుందో, అక్కడ బ్రహ్మాండంలో పరమేశ్వరుడు ఎట్లయితే చేస్తున్నాడో అదే విషయాన్ని పిండ సృష్టిలో ఇక్కడ తల్లిదండ్రులు చేస్తున్నారు పిల్లల పట్ల. అంటే వాళ్ళ ఆజ్ఞలో, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ కనుసైగలో భగవంతుడు కూడా జీవాత్మలను తన వ్యవస్థానుసారంగా వారిని సుషుప్తావస్థలోకి పంపించి చేస్తున్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? ఇది పరమాత్మలో ఇమిడించుకున్నట్టు విన్నాం ఆచార్య ఇది వరకు. మరి నిజమా ఎట్లా? మళ్ళీ చెప్పండి అమ్మగారు. మునిగారు మైక్ పని చేయండి. పరమాత్మలోనే ఉంచుకుంటాడు జీవాత్మలన్నీ అనేది విన్నాము. ఒక ఎపిసోడ్ కూడా మీకు పెట్టినాం ఆచార్య, చూసిండ్రో లేదా మీరు? ఎప్పుడు పెట్టారు? వైదికమేనా అవైదికం? వైదికమే. తర్వాత చెప్తా ఆచార్య నేను. సరే, తర్వాత చెప్తా, వాళ్ళు ఎవరో చెప్తా తర్వాత. సరే మంచిది, అలాగే ఉండాలి. ప్రళయంలో దృశ్య ప్రకృతి మొత్తం పరమాణు రూపంలోకి వెళ్ళిపోతుంది ఆచార్య. ప్రభాకర్ గారు, భాష ఎలా మాట్లాడతారు? ఇప్పుడు పరమాణు రూపంలోకి వెళ్ళిపోతే సత్వర సంసం సంయస్త ప్రకృతి మహాన్ మహతో అహంకార పంచ తన్మాత్రాన్ని భేవేంద్రియం మనః పురుష ఇది పంచవింశతిరి గణ అని చెప్పేసి దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేసి, ఒక్క పరమాణువులో ఇంత సామర్థ్యం ఉన్నది అని చెప్పి ఏదైతే పరమాణు నిర్మాణం చేయడం జరుగుతుందో, ప్రళయంలో మళ్ళీ అదే పరమాణువు విడివిడిగా ఎక్కడికక్కడ విడిపోయి చివరికి ప్రకృతి సైతం సత్వము, రజస్సు, తమస్సు ఈ మూడు విభాగాలుగా విడిపోయి పడి ఉంటుంటది. మళ్ళీ సృష్టి చేసేటప్పుడు ఆ మూడింటిని సామ్యావస్థ ఒక దగ్గరికి చేర్చి సృష్టి చేయడం జరుగుతుంటది. పరమాణు కూడా ఉండదు అనేది అభిప్రాయం. అంతే.
ఆచార్య ఈ 3 సూక్ష్మ రూపంలో ఉంటాయా మరి? మూడు సూక్ష్మ రూపంలో ఉంటాయా? అంతే. అవును. ఇప్పుడు భూకంపం గ్రహణం పడుతున్నప్పుడు, భూకంపం వస్తున్నప్పుడు, లేదంటే ఇంకేదైనా అంతకు మించి పెద్ద ప్రమాదం వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? తమను తాము చూసుకుంటారా? తమ పిల్లలను, తమ పశువులను, తమ ఆస్తులను ఎంత సాధ్యమైనంత వరకు వాటిని అన్ని సవరించుకొని వచ్చి తాను సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కదా. అవునా సార్? పిల్లలు తనతో అయినంత మందం చేస్తారు. ఆ రహస్యమే, ఆ నాటకమే ఇది అన్నట్టుగా పరమాత్మలు జీవాత్మలు తనలో వ్యవస్థితంగా చేయడం. ఎవరు ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందో ఆ విధంగా వ్యవస్థ చేసి ఆ తర్వాత ఆ సమయమున ఎవరికిని ఎరుగుటకు తర్కించుటకును ప్రసిద్ధ చిన్నములతో కూడి ఇంద్రియములతో ఎరగదగినదిగా లేకుండెను. ఇదే విషయం ఓం ప్రకాశం దాకా చెప్పాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ రహస్యాన్ని, ఈ యొక్క చీకటి ద్వారా మన ఇంటి ఆవాసాలను, ప్రాణులను అన్నింటినీ భగవంతుడు కప్పేసి చీకటి ఏమీ లేదు అంతా ఉత్తిదే అన్నట్టుగా ఎట్లయితే రాత్రి చీకటిలో చూపిస్తున్నాడో, అదే మళ్ళీ సూర్యోదయం అయినప్పుడు సూర్యుని యొక్క వెలుతురు వచ్చి చీకటిని తీసేస్తున్నప్పుడు మళ్ళీ ఎట్లా మన వసతులన్నీ ఎట్లయితే కనిపిస్తుంటాయో, ప్రళయములో ఆ యొక్క అంధకారంలో ఈ వ్యవస్థ ఏది లేదు అనేది అభిప్రాయం. దయానంద సరస్వతి కూడా అదే చెప్తున్నాడు కదా. మళ్ళీ చూడండి, ఆ సమయమున అంటే ప్రళయ సమయమున ఎవరికిని ఎరుగుటకు అంటే తెలుసుకొనుటకు, తర్కించుటకు ప్రసిద్ధ చిహ్నములు అంటే గుర్తింపులతో కూడినటువంటి ఇంద్రియములతో ఎరగదగినదిగా అంటే కనబడ్డది తెలుసుకునేటట్లుగా ఏమీ లేకుండేది, ఏది ఉండదు. ఏది లేనటువంటి స్థితి నుంచి మళ్ళీ సత్వర సమస్యను ప్రేరేపించి వాటిని కలిపి ప్రకృతి వికృతి తోటి ఈ రకంగా సృష్టి వ్యవస్థ జరుగుతుంటది. అర్థమవుతుందా? అదే ఆ సమయంలో జీవులు కూడా ఉండవు కాబట్టి బట్టి అనుకుంటా నసుగుతుంటారు. మీరు చెప్పరు, ఇంకో ముందుకు పోనివారు. ఏంటి మీరు ఏం చెప్పాలనుకున్నారు అమ్మగారు? అప్పుడు ఇక పరమేశ్వరుడు తప్ప ఇంకేమీ లేదు అనేటటువంటి అదే కానీ లేకుండాను ఉండబోదు. కానీ వర్తమానమున దగుచున్నది, వర్తమానంలోనే తెలుసుకోబడుతున్నది. ఉన్నది ఉన్నట్లుగా ఉపలబ్ధం అగును, ఉన్నది ఉన్నట్లుగా మనకు అందుబాటులో తెలుస్తుంది. మరలా ఆకారిక, ఇప్పుడు ఏదైతే గౌడ కారిక నువ్వు చెప్పావో, మరలా ఆ కారిక వర్తమానమునను జగద్ అభావము చెప్పుచున్నది. ఇప్పుడు ఆదావంతే చ ఎన్నాస్తి వర్తమానేపి తథా, వర్తమానంలో కూడా లేదని చెప్పేసి వర్తమానంలో జగత్తు యొక్క అభావం చెప్తున్నది. నువ్వు ఉదాహరణగా చెప్పినటువంటి కారిక అది సర్వథా అప్రమాణము. అందుకని ఆ గౌడ కారిక మొత్తానికి అప్రమాణం. ఏలయనగా ప్రమాత ఎరుగువాడు కర్త దేనిని ప్రమాణముల మూలమున తెలుసుకొని దానిని పొందును, అది మరి యొక్క విధమున ఎన్నడు కాజాలదు. ఇప్పుడు ఏదైతే దాన్ని సృష్టి అని అంటున్నామో, సృష్టి ఆరంభం అయ్యే కంటే ముందు
ఏమీ లేదు. సృష్టి ప్రళయమైన తర్వాత ఏమీ ఉండదు, వర్తమానంలో కూడా ఏమీ ఉండదు అంటే ఇక దాన్ని ఏమన్నట్టు? నువ్వు చెప్పినటువంటి ప్రమాణమే నీ అభిప్రాయాన్నే ఖండిస్తుంది అని దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. నమస్తే. ఆచార్య ఓం ప్రకాశ్ ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశము 8వ సముల్లాసము 173వ పేజీలో ఉన్నాము. సృష్టి రహస్యము. సృష్టి ఏ విధంగా ఉత్పన్నమైంది, సృష్టి ఉత్పన్నం కాయిన తర్వాత ప్రళయం అయితే ఏ విధంగా ఉంటుంది, ఆ పదార్థాలు మనకు చీకటి ఉన్నప్పుడు కళ్ళకి ఏ వస్తువు కనబడదు, సృష్టి అంతా చీకటిమయమైపోతుంది. మళ్ళీ సృష్టి ఆరంభం అప్పుడు సూర్యోదయమైనప్పుడు ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా మళ్ళీ ఒక్కొక్క పదార్థం మళ్ళీ ఆరంభం అవుతుంది. ఈ రహస్యాన్ని చాలా లోతుగా అర్థం చేపిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సంబంధం గట్టిగా నొక్కండి. తర్వాత మీ యొక్క శంకా సమాధానాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని ప్రార్థన. వైదిక సంతోపాసన పుష్పమ్మ గారమ్మ, మనలో మొదటి బ్యాచ్ ప్రారంభం. మూడవ బ్యాచ్ లక్ష్మణ్ గారు. 3వ బ్యాచ్ లక్ష్మణ్ గారు. నాస్తి లక్ష్మణ్ అత్రేవ నాస్తి. రావట్లేదు నేను కదా, చేస్తాను మణి గారు. చేయించండి అమ్మగారు. ఓం. ఇంకా ఎవరికైనా అవకాశం ముందుగా? ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి అమ్మ చేయించండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మయుచ్చము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదింపుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరా మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం ప్రాణః ప్రాణః, పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి,
పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షుహు చక్షుహు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలి చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇది అది ఏదో వినాలి వినాలని తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిః, నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి, ధన్యురాలిని. ఓం కంఠః అంసౌగ్రీవాశ్చ శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాద్ ఊర్ధ్వ ప్రేరయత్ పవమానో అది శీర్షతః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాని కంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశ సముజ్జితః తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్నమథో మనః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తవు మే కర్మ వీర్యం. ఈ మంత్రం కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే, సూర్యా చంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః,
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः उपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगाधनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षष्ठ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चितमन्त्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमन मंत्रम् ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रम् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् ఓ పరమేశ్వర దయానిధే మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకొనేనట్లు అనుగ్రహింపుము స్వామి నమస్కారం మంత్రం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం శన్నో దేవీరభిష్టయా आपो భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః శాంతి పట్టం చెప్పండి. శాంతి పాఠ అత శాంతి పాఠః ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతిః वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ధన్యవాదాలు नमस्ते आचार्य जी।